అమ్మ నేనేడ రంగాడిది నా రంగు తెలిపి కొట్టు రత్తాల మొగుడా ముత్తాల మొగుడు అందరికీ నమస్తేనండి. నేను మీ బైన్ల వెంకటేష్. అమ్మపల్లి గ్రామం రాయికంటి వాళ్ళ దేవర, మేడవాని వాళ్ళ దేవర రెండు కలుపుకొని చేశారండి. ఈ రెండు కలుపుకొని చేసినప్పుడు ఇక్కడ లంద దగ్గరికి వచ్చారు. లంద దగ్గరికి వచ్చినప్పుడు చిన్న పాటతో ప్రజలందరూ సపోర్ట్ చేస్తుంటే చిన్న పాటతో ఆకట్టుకొని తర్వాత జాంబవంతుడు ఎలా పుట్టాడు, తర్వాత శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎలా పుట్టింది అనే చరిత్ర మొత్తం, సుక్కలు సూర్యుడు ఎలా పుట్టారు అనే చరిత్ర మొత్తం చెప్పబడును. ఈ వీడియో పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో 2 పార్ట్లుగా చేయడం జరుగుతుంది, 2 లేదా 3 పార్ట్స్గా చేయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గుణమంతుడైన కులము తెలియని వాని గుణము చేత అలమ బుద్ధి కలవారి గతికారమిచ్చిన దొడ్డవారి నల్ల తొలుగు కొట్టును బుద్ధిన కుక్క చెరుకు తీపి ఎరుగున నాయన బుద్ధి గంటి గుంచాడు కాటికి పెట్టిన కన్ను కనిపించదు యాప చెట్టుకి ఏళ్ళు తేన పోసిన విషయం తాగబోదు వానికి ఎంత చెప్పిన బుద్ధి రాదు. ఆయన గాడిది కాళ్ళకి దెబ్బలేసి కడితే జోడు కాళ్ళు రావు. ఒక్క తోడు గుట్టపు తొడిగించిన చక్కగా రాదు. ఓ నాయన ఉల్లిగడ్డకు పన్నీరు పోసిన కంప మాంతది కంప మానదు. అయితే అమ్మవారు అది మాయల గల్లా వాది ఆసక్తి ఎట్లా పుట్టింది, ఏ విధంగా పెరిగింది నాయన ఇంతవరకు ఏ విధంగా ఎల్లమ్మ వచ్చింది గల్లా పడ్డది అదే కథ చెప్పడం. ఇప్పుడు జాంబామంతుడు ఎట్లా పుట్టిండు, జాంబామంతుడు పుట్టిన తర్వాత ఎవరు పుట్టిండ్రు ఆ కారణం కాటి చెప్తారు. మీరెవరన్నా తెలిసిన భక్తులుంటే మా ఒక తప్పులు మన్నించాలని మా ఒక కోరిక. అమ్మవారు రేణుకా వెళ్ళమ్మ, తల్లి రేణుకా వెళ్ళమ్మ ఆ ఒక కాలంలో కుర్తావిగం దోపరావిగం తేత్రావిగం నలవిగం కలవిగం. కుర్తావిగం లోపల ఎవరు అమ్మవారు పుట్టినప్పుడు చుక్కలు పుట్టలేదు, చూడు పుట్టలేదు. చుక్కలు పుట్టలేదు
ఉంది భగవంతా. సత్యేడు సముద్రం ఉంది, సప్త సముద్రం ఉంది. ఆ పాల సముద్రము నీళ్ళ సముద్రం ఉంది. ఆ సత్యేడు సముద్రము లోపల అమ్మవారు వెళ్ళమ్మ అది వల్ల ఎల్లమ్మ ఆ కాలములో ఎల్లమ్మ అనరు నాయన శక్తి స్వరూపిణి అంటారు. అమ్మవారిని కనుక ఒక రేణుగా వెళ్ళమ్మ ఆ కమల భుజము లోపల కనుక బంగారు పదవయ్యి ఉంటే వెళ్ళమ్మ. లోపల బంగారు రేణుక వెళ్ళమ్మ బంగారు పదమై పుట్టింది. ఆ ఒక్కట్ల ఆ తల్లి పుట్టింది. ఆ తల్లి పుట్టిన తర్వాత ఆయన సముద్రానికి సతి వచ్చింది. సతి వచ్చి 4 దగ్గర 4 తొలుగులు కొట్టబట్టి నడమొక్క తలుపు కొట్టింది. నడమొక్క తలుపు కొట్టే వరకు చిన్నంగా ఒక సంఘం పుట్టిన ఒక శంకు కొట్టింది. శంకు లోపల ఎవరు పుడతారు ఆయన? శంకులో పుట్టినవాడు శంకు జామ జామవంతుడు నాయన. కోడి లింగాల గల్లవాడు చెడ్డుకి లింగం, షాటకి లింగం, కంచెలు రోగలికి లింగం. కోడి లింగాల గల్లవాడు జామవంతుడు ఒకటి నాయన. బక్క నీవు చెప్తావా నేను చెప్తా? కోటి లింగాలలో కనుక మనది ఆ లింగాలు పోయి ఎవరికి తగిలినాయి? బాబనులకు తలుపుతుంది నాయన. ఒక కోటి లింగాల గల్లవాడు జామవంతుడు. ఆ జాంబవి ఋషి పుట్టిండు. జాంబవి ఋషి పుట్టిన తర్వాత నేను కింద కూర్చుందామంటే భూదేవత లేదు, పైన కూర్చుందామంటే ఆకాశం వెళ్ళింది. ఈడ కూర్చుంది భగవంతా అనుకున్నాడు. అనుకోని కనుక గగనమాలయ మందు చూసి ఆకాశం మీద మధ్య రంగాల ఊగుతున్నాడు. మధ్య రంగాల ఊగుతుంటే కనుక వెళ్ళమ్మ కనుక వారి మాయల అది మా శక్తి వెళ్ళమ్మ. అప్పుడు ఎల్లమ్మ అనుకుంటే నాయన శక్తి స్వరూపిణి. 70 కోట్ల దేవతల మంత్రాలుండయి, 30 కోట్ల ముళ్ళ మంత్రాలుండయి, 80 కోట్ల వేచ్చాల మంత్రం ఉంది. అటువంటి మంత్రశక్తి కలదు తల్లి వెళ్ళమ్మ. ఆ తల్లి కనుక బంగారు తామర పుష్పములు పుట్టింది. తామర పుష్పములు పుట్టే వారకు ఏమి రా నేను కనుక 12 అవతారాలు ధరిస్తే, నేను కనుక ఈ 12 అవతారాలు ధరిస్తే నాకు సది దొరుకుతాడేమో అనుకున్నది. మచ్చ అవతార తల్లి మచ్చావతారం వేసుకుంటే పోతు మచ్చ దొరకబాయ్. ఏమి ఏదునే
అమ్మవారు వెళ్ళమ్మ బుడద కంచా అవతారం మట్ట అవతారం వేసుకున్నది. ఆ బుడద కంచా అవతారం మట్ట అవతారం వేసుకుంటే కూడా అట్లా కూడా పోతామంట దొరకబాయ్. ఏమి ఎందుకు నాకు వీడి లేకబాయ్ తోడు లేకబాయ్ పుడితే పెరిగింది సస్సి అంటే లాభం అని నేను ఒక వీడి వెతుక్కోవాలి జోడు వెతుక్కోవాలని వెళ్ళమ్మ. మచ్చ అవతారం కొంగ అవతారం రొయ్య అవతారం 12 అవతారాలు ధరించింది. 12 అవతారాలు ధరిస్తే సతి లేదు వెళ్ళు సతి దొరకబాయ సంతోషం సంతోషము లేని బతికాయ. ఓ పరమాత్మ అమ్మవారికి ఏముంది ఆ ఒక నిశ్చ చిత్రంగా ఉంది. ఆ జాంబవంతుడు కనిపించిండు. ఓహో నేనే ముందు పుట్టిన అనుకుంటే నాకన్నా ఈడు ముందు పుట్టిండో ఏమో ఇది నాకు తైన వరుడు అనుకున్నాడు. అనుకొని వెళ్ళమ్మా అన్ని మహిళా తల్లి వెళ్ళమ్మా మహిళా తల్లి జామవంతం దగ్గర వచ్చి ఎనికి నుండి వచ్చింది. ఎనికి నుండి రాకుండా ముందర నుండి వచ్చానే ఆ ముందు నుండి వచ్చే వరకు ఆ జామవంతం దగ్గర వచ్చింది. ఓ నాయన నీ పేరు నీ పేరు ఏం పేరు నాయన? నా పేరు జామవంతుడమ్మా. లింగంలో ఒకటి నా శంకులో ఉన్నవాడు శంకు జామవరా. ఓ జామవంతా సరే మంచిది నాయనా. నాకు 7 ఎరిగేలా అంతా యమున వచ్చేది. నా ఒక యమున కడతెరి ఏమంటావమ్మా? నాకు 7 ఏళ్ళంత యవ్వనం వచ్చింది తీర్చి తాత అని అడుగుతున్నా. తీర్చమంటున్నావా? నా ఎనికి నుండి వచ్చింది దానం అయితే చెల్లులో పొల్లులో అవుతుండే బిడ్డవ పొడేవా అనుకుంటా. కానీ నాకన్నా ముందు నుండి వచ్చింది. ముందు నుండి వస్తుంది నీ కన్న కొడుకు అనుకో మరి నా పేరు జామవంతుడు అని చెప్తే నీ పేరే పేరమ్మా? శక్తి దాదా నా పేరు శక్తి స్వరూపిణి. శక్తి స్వరూపిణి. ఓ తల్లి శక్తి స్వరూపిణి. నువ్వు ముందు పుట్టిన తల్లి 3 లోకాల కల్లా ముందు పుట్టిన తల్లివి. నీతో ప్రేమ చేయలేనమ్మా. నాకు 7 ఏళ్ళు. ఆ ఒక జామవంతుడు ఏమంటున్నాడు తల్లి నీతో నా ఎల్లా తల్లి శక్తి స్వరూపిణి ప్రేమలో నాకన్నా కానీ నీతో ప్రేమ
అనే వరకు అమ్మవారి శక్తి స్వరూపిణికి ఏ జామవంతం నాకు 7 ఏళ్ళు వీళ్ళంతా ఎవరు వచ్చింది 20 జామంతా నిండు సంగీతరపడి ఇసపోతే కనుక జామంతా ఏమి చేసిండు ఈ తల్లితో పేమెంట్ల ఏదో అమ్మాన ఇడవనంటున్నావు నా ప్రాణం పోయినా ఇడవనంటున్నావు నువ్వు అని తింటేనే ఎల్లమ్మ చీటకి వెళ్ళిందట ఇక ఈ జామంతా ఇడిచిపెడతలేదు ఇక ఏగలేక అమ్మా నీవు ఇది ఇంత కష్టాలు పెడుతున్నావు నా రెట్ట పట్టుకొని నన్ను నాతో ఇడిచిపెట్టగలను సరే నీవి ఏ అవతారంలో నీవు ఉండవు శక్తి స్వరూపిణి అవతారంలో నీవు ఉండవు తల్లి కానీ నువ్వు పెంటి దేవులే అవతారం ఎత్తు నేను పోతున్నా అనే వరకు జామంతా ఏమంటే ఏమంటే జామంతా నేను పెంటి దేవులే అవతారం ఎత్తాను పోతునేవులే అవతారం ఎత్తాను చేస్తావు నాకన్నా ఎక్కువైంది ఏముంది తిరగలంతా బారు పెంటి దేవులు అవతారం ఎత్తుకున్నది జామావంతుని మీద పిలిగేత బండారు పోసింది బండారు పోసే వరకు పోతునేవులు అవతారం వేసుకున్నాడు పోతునేవులు అవతారం వేసుకొని ఆ ఒక కళ్ళ దిక్కు చూసిండు ఆ జామవంతుడు ఆ కాళ్ళ దిక్కు కూడా తల్లి ఎల్లమ్మ చూసుకున్నది నా ప్రేమ కనుక ఏళ్ళంత ఎవరం వచ్చింది ఈ ఒక నెమిలి అవతారం ఎత్తంటే నా సిరిసింగారం ఎటు ఉండే 12 ఏళ్ల బాలకుమార్తెను నా కాళ్ళు చూస్తే కర్రే ఉన్నాయి జామావంతుడు చూసిండు పోతునే సైలెంట్ లో పెట్టుకోండి పోతునేవులే అవతారంలో ఉంటాడు కదా జామావంతుడు ఈ అమ్మ కన్నీరు కింద పడ్డట్లయితే కలియోగం జరగబోయేది ఉంది అని ఆ ఒక జామావంతుడు పెట్టి పోతునేవులే అవతారంలో ఉండడు మరి నా కన్నీరు కాస్త కదా కార్తీక తాగే వరకు జామవంతుడు ఏడుస్తుంటే ఎల్లమ్మ కారిన కన్నీరు తాగింది జామవంతుడు ఏడుస్తుంటే కారిన కన్నీరు తాగే వరకు అమ్మవారికి ఎల్లమ్మకు శక్తి స్వరూపిణి ఏమన్నా సగనం ఏమనమ్మా సగం యమునం తగ్గిందండి తల్లి ఇప్పటికి అప్పటికి నెమిలికి కూడుకం లేదు, కోడికి సండ్లు లేవు, మేడికి పూత లేదు. అయినా ఆ జామావంతుని కన్నీరు తాగటాలకు
మూడు సుక్కల కన్నీరు తాగే వరకు ముగ్గురు త్రిమూర్తులు పాలలు ఆ మూడు సుక్కల కన్నీరు తాగే వరకు శక్తి స్వరూపిడికి ఆ ఒక బిడ్డత్వత ముగ్గురు బాలల కనుక కడుపు లోపల జన్మలు ఎత్తుతున్నారు. ఓ నాయన జామవంతా ఎంత చెప్పినా ప్రేమ చేయబోతుంది. నా కారిన కన్నీరు కాడుకు తాయిన నాకు చదువు ఏవనం తగ్గింది అని అమ్మవారి వెళ్ళమ్మ ఆ నుండి యాడికి వచ్చింది. నేను పుట్టిన తామర పుష్పం ఉంది, సంజీవ గడ్డ లోపల తామర పుష్పం. ఆ తామర పుష్పము లోపల నేను దగ్గర పోతాననుకున్నది. అమ్మవారికి సురపిడికి ఒకటే సంగడిలా ఉయ్యలాలు పిండములైనవి. 9 దగ్గర దూరం పిండములైతో నీక రాకుండా అయింది. ఆ గుడి లోపల కనుక ఆ జామామంతుడు వెనుక వెళ్ళమ్మా, ఆ జామామంతుడు వెనుక వెళ్ళమ్మా. 3 గుడ్లు వస్తాయి. 3 గుడ్లు పెట్టే వారకు నాయన 3 గుడ్లు పెట్టి ఏమి చేస్తుంది. ఒక పిక్క ఎంటిక జీరింది. పిక్క అంటే చదా అది కూడా తెలియదా? ముందే ఎంటిక పీకింది. రైట్, నా బిడ్డ చెప్పింది. ఒకసారి చప్పట్లు కొట్టండి నాకు. అంటే అందరికి కూడా అక్కదంట ఈ బ్రహ్మ విద్య. అయితే ఒక పిక్క ఎంటిక తీరింది, ఒక ఏది ముంజేదుకున్న ఎంటిక వీకింది. 12 సిరుసుల పడగలా పన్నెండు సిరుసుల పడగన అవన్నీ కావలి పెట్టింది. మంత్రాలతో నా ఒక ఎంటికలు వీకి మోచెత్తుకున్న ఎంటిక వీకి ఆ గుడ్లకు కావలి పెట్టిపోయి నీ సముద్రంలో గుడ్డలగాల పెట్టుకొని గొల్లల దావలు దీని ఎక్కడున్నా ఇంకా సతి దొరికించుకుంటా అని అమ్మవారి వెళ్ళమ్మ రొయ్య అవతార తల్లి సముద్రంలో గాలి అవతల తల్లి గరడం ఇంకా దొరకలేదు. ఏమి ఎందుకు పోదు నేను నాగనక సందీపురం దొరకబా అని అమ్మవారు వెళ్ళమ్మ. 1 దినము 2 దినాలు 3 దినాల పొద్ద ఇట్లా సముద్రంలో ఎత్తుకుతుంది. ఈ నాగశేషుడు అనుకున్నాడు, ఈ అమ్మ నేను గుడ్ల కాడ కావాలంది గుద్దల కాల పెట్టుకోవాలి. ఈ గుడ్లు నేను పోతే ఏం చేస్తుంది, ఈ శక్తి స్వరూపిణి ఏం చేస్తుంది అనుకున్నది. ఈ శక్తి స్వరూపి నాగేశ్వరుడు
అనుకున్న మాట ఎవరికి మాయమైంది మళ్ళా శక్తి స్వరూపిణికి మాయమైంది. ఆ శక్తి స్వరూపుడికి మాలిపోయే వారకు పిక్కటికి తీరింది. నా గుడ్లు పాడు చేసినట్ల అని ఒక పిక్కటికి పొయ్యి కొట్ల మంత్రాలు మంత్రించి 70 కోట్ల మంత్రాలు మంత్రించి పిక్కెట్కి తీరి 3 ఏళ్ళ మూడేసింది. 3 ఏళ్ళ మూడేసే వారికి ముడి పడ్డది నాగేసేస్తుంది. ముడి పడే వారికి అక్కడ ఇక్కడ అక్కడ నడుస్తున్నాడు. నాగేంద్రునికి దిగ్గే వస్తలేదు. ఎందుకు పోదని అమ్మవారు రాని వచ్చాయి. అది వచ్చే వరకు ఆ నాగేంద్రునికి ఏం సామెన పెట్టింది. చక్కగా రాగలేదు వేసి తీయమన్నా చిన్న కాళ్ళతో నిలబడాలి తీరా అందరినీ మంచి గల్లని ఇళ్ళని మొత్తం చేయాలి బయట ఎప్పుడు ఎల్లా పడుకునేది. అమ్మవారు వెళ్ళమ్మ వెళ్ళ లోకల కల్లా వెళ్ళదు ఎవదా అనివార్య తల్లి దుర్మిడి ఒక నాగేంద్రుడి దగ్గర వచ్చింది. నాగేంద్రుడి దగ్గర వచ్చి ఆ నాగేంద్రుడి ఏమన్నా నాగేంద్ర నీ మనసులో మాట అయ్యామనుకున్నావు మనసు లోపల అయ్యామనుకుంటున్నావు. నాకు ఆకలి నేను కరసక తాగాలి అనుకున్నా. 3 గుడ్లను కరసక తాగాలి. ఎంత దీక్షపు వాడవరా నాగేశ్వర. అరే నిన్ను కొట్టేటోడు నిన్ను కొట్టాలి కూడా. కొట్టనాడు కొట్టాలి, కాలి తిట్టనాడు తిట్టాలి. నీ కొరకు ఎరకలోడు ఉడతాడు. నిన్ను కనుక మరణం చేస్తాడు. అమ్మవారు సాబెలు పెట్టింది. నీకు కనుక నడవ కాళ్ళు ఉండకూడదు. కూలి పోడితే పాకులాడాలి. కంప అనకుండా కట్ట అనకుండా చెట్టు అనకుండా పుట్ట అనకుండా భూమి పోటీ పాకులు ఆడాలి. ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళమ్మ నల్ల నాగ చేసి నాకు కూడా నాగ చేసి నీ సాపలు పెట్టిందో నాయన పుట్ట అన్నది చెట్టు అన్నది గుట్ట అన్నది రాయి అన్నది రప్ప అన్నది అని దేనిక వెళ్ళమ్మ సాపిన పెట్టాల కట్ట వెళ్ళిపోయింది. 3 గుడ్లు తీసుకున్నది వెళ్ళమ్మ. 3 గుడ్లు తీసుకొని వెళ్ళమ్మ. 1 గుడ్డు పెట్టలే మౌరాల ఇల్లు. ఒక గుడ్డులో చొడిగిపోయింది. 1 గుడ్డు 2 3 గుడ్లలో 1 గుడ్డు పోతే ఏమైంది బిడ్డ? 2 ఉంటాయి. ఆ 2 గుడ్లలో 1 గుడ్డు తీసుకున్నాను, ఇంకొక గుడ్డు తీసుకున్నాను. 1 గుడ్డు చెడిపోయింది. 2 గుడ్డు తీసుకున్నది. ఆ 2 గుడ్డు తీసుకొని నడుముకి బలా కొట్టేది.